నమస్తే. నాగర్ కర్నూల్ ఫైనాన్స్ మాఫియా గత నెల రోజులు రెండేళ్లుగా మనం మాట్లాడుతున్నాం. 3 ఏళ్ల నుంచి పోరాటం నడుస్తున్నది. 2000 మందికి పైగా రైతులని, రైతు కుటుంబాలని 200 కోట్లకు పైగా ముంచిన ఈ ఫైనాన్స్ మాఫియా ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ పేరుతో నాగర్ కర్నూల్లో ఒక ముగ్గురు కోమటోళ్ళు కలిసి స్థాపించింది. ఒక ముగ్గురు ఫ్యామిలీలు. వీళ్ళకి ఇంకొక ముగ్గురు రెడ్లు జమై మొత్తం ఈ దందా అంతా చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన రైతులకి ప్రభుత్వం ఇచ్చిన ఎంతో కొంత డబ్బు 2% ఇంట్రెస్ట్కి మేము మళ్ళీ మీరు ఇవ్వండి, మేము 2% ఇంట్రెస్ట్ ఇస్తాం, మీ దగ్గర ఉంటే డబ్బులు ఖర్చు అయిపోతాయని ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఒక ఫేక్ ఫైనాన్స్ కంపెనీని స్టార్ట్ చేసి వితౌట్ ఎనీ పర్మిషన్స్, అసలు ఎలాంటి అప్రూవల్స్ లేకుండా, గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా ఈ ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేసి రైతుల దగ్గర నుంచి దాదాపు మార్కెట్ వాల్యూ ప్రకారంగా 200 కోట్లకు పైగా వసూలు చేసిరు. సరే, సబ్జెక్ట్ టు కరెక్షన్ 150 to 200 కోట్లు ఉండొచ్చు. ఈ 100 కోట్ల రూపాయలు ఈ ఇట్యాల సాయిబాబు గుప్తా అండ్ ఇట్యాల ధనుంజయ్, ఇట్యాల బాలేశ్వర్, ఈ ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళతో పాటు చేతులు కలిపిన బుచ్చిరెడ్డి అలియాస్ సురేందర్ రెడ్డి, ఈయన అడ్వకేటు, చాలా పెద్ద అడ్వకేట్ ఈయన, కరుణాకర్ రెడ్డి అండ్ జానకీరామ్ రెడ్డి, ఈ ముగ్గురు రెడ్లు, అండ్ అనుపాటి శ్రీనివాసులు ఇంకొక ఆయన, ఈ మొత్తం 7 కలిసి ఈ మొత్తం దందా చేసి దాదాపు 200 కోట్ల రూపాయలు రైతులను ముంచిరు. మనం లాస్ట్ టైం కూడా ఈ వీడియో చేయడం జరిగింది. దీని మీద చాలా సందర్భాల్లో మనం మాట్లాడినాం. చూడండి ఒక్కసారి, మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఇందులో ఒక దొంగ అయిన ధనుంజయ్, ఇట్యాల ధనుంజయ్ గుప్తా అనే ఆయన ఇంటి దగ్గరికి మొత్తం ఆ బాధితులంతా వచ్చి ఆయన ఇల్లును ముట్టడించారు. మనం రాగానే కెమెరా చూడగానే అవతలికి అంటే ఈ డోర్ పెట్టుకొని లోపలనే ఉన్నాడు. సో ఒకసారి చూడండి, పాపం ఈ బాధిత మహిళలంతా దాదాపు 5 నుంచి 6 రోజులుగా ఇక్కడికి వచ్చి హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో వీళ్ళంతా అక్కడే ఉండి మా డబ్బులు వచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలమని కూర్చున్నారు. కొంతవరకు గవర్నమెంటు వీళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేయగలిగింది. 17/6/2025 తేదీన గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది, జీవో నెంబర్ 536. ఈ జీవో నెంబర్ 536 ఇదే ఎవిడెన్స్. ఈ దొంగలు ఈ అన్యాయానికి పాల్పడ్డారని చెప్పడానికి ఈ జీవో ఒక పర్టికులర్ ఎవిడెన్స్. చూడండి ఒకసారి, జీవో ఆర్టీ నెంబర్ 536 గవర్నమెంట్ 17/6/2025 రిలీజ్ చేసింది. కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నాగర్ కర్నూల్ ఇన్ హిస్ లెటర్ రీడ్ అబోవ్ హ్యాస్ స్టేటెడ్ దట్ ఆన్ 13/2/2023 ఒక కంప్లైంట్ వచ్చింది మాకు. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఈ ఇట్యాల సాయిబాబు, శ్రీమతి యామిని వైఫ్ ఆఫ్ ధనుంజయ్, ఇగో ఇంట్లోనే ఉంటుంది ఆమె, అండ్ ఇట్యాల బాలేశ్వర్ వైఫ్ ఆఫ్ శ్రీమతి రజిత, ఈ సాయిబాబు, ఇట్లా ఈ ముగ్గురు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కలిపి ఈ మొత్తానికి 2% ఇంట్రెస్ట్కి పేరు చెప్పి ఆ రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వీళ్ళు ఒక ఫైనాన్స్ కంపెనీ, వీళ్ళు గవర్నమెంట్ కూడా తేల్చేసింది ఏంటంటే, ఇన్వెస్టిగేషన్లో తేల్చింది ఏంటంటే, ఇగో వీళ్ళు ఏం చేసినారు, దోస్ పర్సన్స్ రన్ ద ఫార్మ్ స్టైల్ యాజ్ ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ వితౌట్ రిజిస్ట్రేషన్ or without any authorization from the government of Telangana. The said Sai Babu who run the chit business as well as collecting amounts in the name of deposit from the general public and promising to give 2% interest, and he has given bond papers in the name of Om Sri Sai Ram Finance. అసలు ఆ ఫైనాన్స్ కంపెనీకి ఎలాంటి పర్మిషన్స్ లేవు. కంపెనీ పెట్టారు, ఒక ఇంట్లో ఈ డబ్బులు 2% ఇంట్రెస్ట్ ఇస్తామని డబ్బులు వసూలు చేశారు. మార్కెట్ వాల్యూ ప్రకారం వీళ్ళు 50 కోట్లు అంటున్నారు, కానీ ఈ వాల్యూ 150-200 కోట్లకు ఉంటుందని బాధితులు చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరు దాదాపుగా 5 లక్షలు, 10 లక్షల నుంచి 30 లక్షలు, 80 లక్షల దాకా వచ్చిన డబ్బులని ఫైనాన్స్ కంపెనీలో పెట్టిన వాళ్ళు ఉన్నారు. మనం లాస్ట్ టైం మాట్లాడినాం. ఇందులో చాలా క్లియర్గా వాళ్ళ పాపం ఆ బాధితులు, వాళ్ళకేం ఆవేశం ఇదవుతలేదు. నేను అందుకే చెప్పిన, మీరు శాంతియుతంగా ధర్నా చేస్తే అని నాకు ఫోన్ చేయడంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడికి రావడమే వాడు పోయి లోపల తలుపేసుకున్నాడు. సో విషయం చూడండి, ఇక్కడ వీళ్ళ ఆస్తులు, వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేసింది గవర్నమెంట్. అంటే ఈ జియో నెంబర్ 536లో టోటల్గా వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ నల్లవెల్లి రోడ్ నాగర్ కర్నూల్, ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి నాగర్ కర్నూల్, ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేయడంతో పాటుగా వీళ్ళ ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ధనుంజయ్ అయినట్టు ఆయన భార్య పేరు మీద ఆస్తులు కూడా కట్టిండి ఈ డబ్బులతోటి. దొంగ ధనుంజయ్ భార్య యామిని కుమారి పేరుతో ఈ ఆస్తులు కూడా పెట్టిరు. ఇట్యాల సాయిబాబు పేరు మీద ఒకసారి చూడండి మీరు లెక్క, 13 ఎకరాల 2 గుంటల భూమి ఉన్నది. ఎక్కడ? నాగర్ కర్నూల్ విలేజ్లో. ఇట్యాల సాయిబాబు ఎకరం
మొత్తం 4 ఎకరాలు, మళ్ళీ తర్వాత 2 ఎకరాలు ఇట్యాల రజిత, ఇట్యాల సాయిబాబు భార్య అంటే ఈయన వదిన అన్నట్టు. ఇట్యాల సాయి దివ్య అంటే సాయిబాబు కూతురు. ఈ లెక్క చాలా, ఇదంతా గవర్నమెంట్ జీవోలో పెట్టింది. ఈ మొత్తం ప్రాపర్టీస్ ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగడానికి వీల్లేదని చాలా క్లియర్గా చెప్పింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇగో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ద కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ తెలంగాణ హైదరాబాద్ షిల్ ఆల్సో టేక్ ఫర్దర్ నెసెసరీ యాక్షన్ టు డిస్అలౌ ఎనీ ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ పర్టైనింగ్ టు ద అబోవ్ అటాచ్డ్ ప్రాపర్టీస్ అని చాలా క్లియర్గా రవి గుప్తా స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవోలో ఉన్నది. ఇక వీళ్ళ ప్రాపర్టీ చూడండి. తాండూరులో ఇట్యాల సాయిబాబు సన్ ఆఫ్ రాజయ్య తాడూరు విలేజ్లో దాదాపు 16 ఎకరాలు కూడా పెట్టిండు. 18 ఎకరాలు ఇంకొక దగ్గర ఉంది. సర్వే నెంబర్లతో సహా వీళ్ళు డీటెయిల్గా రాశారు. దెన్ నెక్స్ట్ 12 ఎకరాలు రజిత పేరు మీద 2 ఎకరాలు, సాయిబాబు పేరు మీద మళ్ళీ ఒక 4 ఎకరాలు, శ్రీదివ్య సాయిబాబు కూతురి పేరు మీద ఎకరం, మళ్ళీ ఎకరం, సాయిబాబు పేరు మీద 13 ఎకరాలు. దాదాపు ఈ ఎకరాలు దాదాపు 100 ఎకరాలు దాటుతున్నది. ఇంకో దగ్గర 18 ఎకరాలు. రజిత పేరు మీద మొత్తం ఇక్కడ దాదాపు ఒక 2 ఎకరాలు. కరుణాకర్ రెడ్డి అండ్ జానకిరామ్ రెడ్డి, ఇందులో ఇంకొక ముగ్గురు దొంగలు ఉన్నారు. వాళ్ళ పేర్ల మీద 4 ఎకరాలు, 2 ఎకరాలు 30 గుంటలు, ఎకరా 30 గుంటలు, 4 ఎకరాలు 4 గుంటలు, 2 ఎకరాలు 2 ఎకరాలు. ఇట్లా మొత్తం ఈ తాడూరు విలేజ్ అండ్ మండల్లో మొత్తం వీళ్ళ భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా అటాచ్ చేసింది గవర్నమెంట్, అంటే మొత్తం ఫ్రీజ్ చేసింది. దెర్ ఇస్ నో ట్రాన్సాక్షన్ అనమాట, ట్రాన్సాక్షన్ జరగదు. కరుణాకర్ రెడ్డి వీళ్ళ పేర్ల మీద ఉన్న ల్యాండ్స్ ఇవన్నీ. దాని తర్వాత ఇప్పుడు మనము బుచ్చిరెడ్డి ఎడ్బాయ్ నెంబర్ 42 కరుణాకర్ రెడ్డినా ఇగో ఈయన పేరు మీద 12 ఎకరాలు భూమిని బుచ్చిరెడ్డి సురేందర్ రెడ్డి. ఈయన నాకు ఏం సంబంధం లేదు, అడ్వకేట్లు అంతా ఏకం కావాలి, అడ్వకేట్ల మీద దాడి చేస్తున్నారని మాట్లాడి ఆయన పేరు కూడా ఇందులో ఉన్నది. రామకృష్ణారెడ్డి ఎక్స్ సర్పంచ్ నర్సాయపల్లి విలేజ్, ఈయన కూడా ఉన్నాడా? ఈయన కూడా ఉన్నాడు. రామకృష్ణారెడ్డి ఎక్స్ సర్పంచ్ ఆఫ్ నర్సాయపల్లి విలేజ్. ఇట్యాల మనెమ్మ, ఈమెవరు? మదర్ ఆఫ్ ఇట్యాల సాయిబా, అమ్మ పేరు మీద కూడా 30 గుంటల భూమి ఉన్నది. పాత కొత్త అన్ని కలిపి మొత్తం ఫ్రీజ్ చేసి పడేసారు, ఎందుకంటే దొంగలని. బాలేశ్వర్ పేరు మీద 3 ఎకరాలు. ధనుంజయ్ గుప్తా లోపల ఉన్నాడు, ఆయన భార్య పేరు యామిని కుమారి, ఆమె పేరు మీద ప్లాట్లు ఉన్నాయి. ఇగో 300 స్క్వేర్ యార్డ్స్ ఎస్ఎఫ్టీ 130 గజాలు. ఎక్కడిది? తుర్కపల్లి విలేజ్లో ఉన్నది. ఇవన్నీ ఆమె పేరు మీద ఉన్న ప్లాట్స్ అనమాట. ఇగో యామిని కుమారి ఇవన్నీ ప్లాట్స్, మొత్తం ఇవన్నీ ప్లాట్సే. సరళ అటు ఎవరో ఈమె, జాస్తి సరళ, ఆమె దగ్గర నుంచి యామిని కుమారికి ఉన్నది. ఇవన్నీ ప్రాపర్టీసే. ఇట్యాల సాయిబాబు అకౌంట్ నెంబర్ ఎస్బీఐ నల్లవెల్లి బ్రాంచ్లో 17,79,419 రూపాయలు కూడా. రండి మీరు రండి సార్, రండి. నాకు సంవత్సరానికి 50 లక్షల శాలరీ. నా శాలరీ కన్నా నేను చెప్పేది ఏంటంటే, నా శాలరీ కన్నా నేను స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ క్లాస్ 1 గజెటెడ్ ఆఫీసర్గా జాయిన్ అయినా, ఆల్ ఇండియా 6th ర్యాంకర్. నా శాలరీ ఇప్పుడు 55 లక్షలు. నేను నా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాను. నేను కొన్న ప్రతి ప్లాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను డిక్లేర్ చేసిన. అవి కాకుండా నాకు నాగర్ కర్నూలు ఏరియా ఆయన నుంచి వచ్చింది, ఒక్క రూపాయి వచ్చినా కూడా నేను రాసిస్తాను. ఆ రోజు చెప్పిన, ఈరోజు చెప్పిన, పోలీస్ స్టేషన్లో చెప్పిన, ఎస్పీ కూడా చెప్పిన. అంతేకాని ఊరికేదో ప్లాట్, నేను 50 లక్షల శాలరీ ఉన్నోని 300 గజాల ప్లాట్ కొంటే తప్పవుతుందా? ఒక్క నిమిషం. హలో
ఏమనొద్దు No, sir, sir. ఒక్క నిమిషం Sir, నేను ఒకటే చెప్తున్నా. నేను ఒకటే అడుగుతున్నా ఒక్క నిమిషం మీరు సార్ ఒక్కరిద్దరు వచ్చి మాట్లాడండి మాట్లాడదాం. ఒక్కనే మాట్లాడు ఒక్కరు వచ్చి మాట్లాడండి. లొల్లి పడితే సరిపోదు. ఒక్క నిమిషం మీరు ఆగండి సార్ ఆగండి ఒకటే ఒక నిమిషం ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఆగండి చెప్పు. మీరు మాట్లాడుతున్న సమస్య అరే ఒక్క నిమిషం ఎవరు మాట్లాడదు సైలెంట్గా ఉండరా మీరు ఆగండి 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 ఒక్క నిమిషం ఆగుతారా మీరు ఏయ్ ఆగ ఒక్క నిమిషం అమ్మ మీరు నేను వెళ్ళిపోతా మీరు అడవాడు చేస్తే వెళ్ళిపోతా నేను లోన్ తీసుకుని ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు 2 3 కట్టుకున్నా ఒక్క నిమిషం మీరు అడవాడు చేస్తే వెళ్ళిపోతా సార్ మీరు నేను హలో నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా మీరు చదువుకున్న వాళ్ళు సార్ నేను ఒకటే అడుగుతా అడగండి. నేను ఒకటే అడగండి. మీరు ఏయ్! పద్ధతిగా మాట్లాడితే నేను పద్ధతిగా ఉన్నా. హలో నేను ఒక్కసారి కూడా నా పరిధి దాటి మాట్లాడలేదు నేను. చెప్పండి సార్. ఇప్పుడు గవర్నమెంట్ జీవో నెంబర్ 536 ఇచ్చింది ఇందులో మీరు ఫైనాన్స్ కంపెనీ మీరు ఓపెన్ చేశారా లేదా? చెయ్యలేదు. జీవో ఆర్డర్ ఇచ్చిందండి ఎవరిచ్చినా కలెక్టర్ అండి సార్ నేను కలెక్టర్ ఆర్డర్ ఇచ్చింది ఇది జీవో నెంబర్ 536 నాకు నేను అయితే సార్, మీ పేరేంది ధనుంజయ కదా నా పేరు ధనుంజయ సార్, గుప్తా. చూడండి నేను ఏ ఫైనాన్స్ సార్, చేస్తుంది కాదు. చూడండి ఈ వాళ్ళు ఇచ్చింది నాకు తెలియదు. అరే అరే మాట్లాడాలి కదా. ఆ? ఎవరు అన్న కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండు కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆర్డర్ ఇచ్చిండు నాకు సంబంధం లేదంటే ఎట్లా రిపోర్ట్ చేస్తా కదా. నేను కలెక్టర్ వచ్చి చెప్పి ఇచ్చొచ్చాను. నేను లెటర్ కలెక్టర్ కి ఎస్పీకి మరి మీరు చెప్పండి మీ మీ అన్నల తప్పుందా? ఎవరు వసూలు చేసిండ్రు? నేను ఒకటే చెప్తున్నా. ఎవరు వసూలు చేసిండ్రు? నేను ఒకటే చెప్తా. సార్, నేను ఒకటే అడుగుతున్నా ఈ వసూలు చేసిన దాంట్లో ఎవరు ఉన్నారు అవును కదా. నాకు నేను 1992లో నేను హైదరాబాద్కు వచ్చాను. 1992 తర్వాత ఊర్లో ఆయనకి ఏం జరిగింది, ఆయన ఏం చూసుకున్నాడు అనేది నాకు సంబంధము లేదు. మేము ఎప్పుడో డివైడ్ అయిన ఫ్యామిలీ, మాది కంబైన్డ్ ఫ్యామిలీ కాదు. నేను నా జాబ్ వచ్చిన తర్వాత 2003లో ఇక్కడ ఈ ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాను. ఈ రోజు కూడా నేను ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ని. ప్రతి సంవత్సరం 16 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. నా శాలరీ 50 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ నేను చూపిస్తాను. ఫామ్ 16. సార్, ఇగో 10 కోట్లు ఉన్నాడు కూడా దందాలు చేస్తాడు. అది కాదు నేను చెప్తున్నా నాకున్న ప్రాపర్టీ ప్రతి ప్రాపర్టీకి కూడా నాకున్న శాలరీలో కంపేర్ చేస్తే ₹1 ఎక్కువ ఉన్నా తీసుకోండి. సెకండ్, ఆ నాగర్ కర్నూలు నుంచి ఆయన నుంచి నాకేమైనా ప్రాపర్టీస్ వచ్చినా నేను రాసేస్తాను చెప్పిన. మీరు వసూలు చేసిన దాంట్లో మీరు లేరా? నేను లేను. అమ్మాయి, ఈయన ఉన్నాడా?